ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఏమర్థమైంది? నీ మెమొరీ లాస్ అయిందని. సారీ డాక్టర్. మా ఇంట్లో ఒక పనికి మాలిన కుక్కని పెంచుకున్నాను. దాని మురుగుడు విని ఇలా టైం మిస్ అయ్యాను. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. నాకు ఎలాంటి మెమరీ లాస్ లేదని ప్రూవ్ చేస్తాను. ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి డాక్టర్ ప్లీజ్. రేపు తెల్లవారుజామున 5:30కి మా ఇంటి దగ్గరలో ఉన్న టెన్నిస్ కోర్టుకి నేను టెన్నిస్ ఆడడానికి వెళ్తాను. నువ్వురా, కలిసి టెన్నిస్ ఆడదాం. అరే నాకు టెన్నిస్ రాదు కదా. రాకపోతే బాల్ సందిద్దు గాని. నువ్వు సరైన టైంకొస్తే నీకు జ్ఞాపక శక్తి ఉందని అర్థం. అప్పుడు నువ్వు నార్మల్ అని సర్టిఫికేట్ నేనే ఇస్తాను. లేదా నీకు జ్ఞాపక శక్తి పోయిందని ట్రీట్మెంట్ మొదలు పెడతాను. సరే డాక్టర్ ఫిక్స్. రేపొద్దున నాకు టెన్నిస్ రాకపోయినా వచ్చి మీతో టెన్నిస్ ఆడతాను. ఎన్నింటికన్నారు? 5:30. సరే డాక్టర్, సీ యూ. రే కనక, రేపు టెన్నిస్కి వెళ్లే విషయం నీకు మాత్రం చెప్పేదే లేదు. 5ంటికి అలారం పెట్టుకొని 5:30కి అక్కడుంటాను. ఎస్. సుమిత్ర, ఎందుకో ఆదిని చూస్తే తేడాగా అనిపిస్తున్నాడు. కొంచెం కాదు, బాగా తేడాగా. మామా, అన్న గురించి అలా మాట్లాడుకో. అన్న అంటే పులి లెక్క. అన్న అబ్నార్మల్ అవ్వడానికి, మతిమరుపు రావడానికి ఛాన్సే లేదు. లేదు నందిని, పుట్టిన దగ్గర నుంచి వాడి సంగతి నాకు బాగా తెలుసు. ఈ రకంగా వాడెప్పుడూ ప్రవర్తించలేదు. ఇప్పుడెందుకో ఇలా ప్రవర్తిస్తున్నాడో. ఏదో ఒక సమస్య ఉంది. మమ్మీ, నువ్వు మా నాన్నకి రెండో భార్యవి. నేను నీకు మొదటి కొడుకుని. నువ్వు నా అమ్మవే కదా? ఐఎమ్ రైట్? అవును. మామా, నువ్వు మా అమ్మకి అన్నవే, తాతకి పెద్ద కొడుకువి, నాకు మేనమామవి. అంతేగా? ఐఎమ్ రైట్? రైట్. నందిని, నువ్వు నాకు చెల్లివి, అమ్మకి కూతురువి, మామకి కోడలవే కదా? అవునన్నా. రే అది, ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నాకు మెమరీ లాస్ కానీ మెంటల్ డిజార్డర్ కానీ ఏమీ లేవు. ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. ఐఎమ్ నార్మల్. నేను ప్రూవ్ చేసుకుంటాను, ప్రూవ్ చేసి చూపిస్తాను. కరెక్టా? నేను అడిగింది కరెక్టేనా? Am I correct? ఒరేయ్, అలా అరవకురా, గుండె దడొస్తోంది. నాకు మెమరీ లాసా? నాకు మెంటలా? నేను అబ్నార్మలా? చెప్పండి. అన్నా కూల్. ఏదేదో మాట్లాడుతున్నావు కానీ యు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
యూ డోంట్ వరీ, కూల్. మరి ఆ డాక్టర్ నాకు ఫోన్ చేసి పొద్దున్నే 5:30కి టెన్నిస్ ఆడడానికి రమ్మన్నాడు. వెళ్తాను. 5ంటికి అలారం పెట్టి లేచి 5:15 రెడీ అయ్యి 5:30కి టెన్నిస్ ఆడడానికి వెళ్తాను. టెన్నిస్ ఆడతాను, టెన్నిస్ ఆడి తీరుతాను. అన్నా, వీడేమో నార్మల్ అని అబ్నార్మల్ గా మాట్లాడి వెళ్తున్నాడు కదా. ఏంటి పిల్లని తినేసేలా చూస్తున్నావు? కాదు మామా, ఏదైనా వస్తువుని కాపీ చేస్తే ఒరిజినల్ కన్నా కొంచెం అయినా తేడాగా ఉంటుంది. ఒరిజినల్ ని జెరాక్స్ తీస్తే ఎక్కడో ఒక్కడ చిన్న మచ్చ అయినా ఉంటుంది. కానీ దీన్ని చూడు, యాజ్ ఇట్ ఈస్ భైరవిలాగే ఉంది కదా మామా. ఒరిజినలే, డూప్లికేటే. వదిలే. దీన్ని చూస్తుంటే డూప్లికేట్ లా అనిపిస్తుందా నీకు? చూడ్డానికి భైరవిలానే ఉండొచ్చు, కానీ టెస్ట్ చేస్తే ఏంటో తెలిసిపోతుంది. మళ్ళీ ఏం టెస్ట్? అప్పుడు ఇలాగే ఫెయిల్ అయ్యాం. అప్పటి సంగతి వదిలే. ఇప్పుడు ఆ ఛాన్సే లేదు. మళ్ళీ మనం డ్రాయింగ్ టెస్ట్ పెడదాం. ఎస్, కరెక్ట్ గా చెప్పావు మామా. భైరవి, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. అబ్బా, మరి పుస్తకం చదువుతుంటే కనిపించట్లేదా? అవును, నువ్వు బాగా బొమ్మలేస్తావు కదా. అవును, అది నీకు తెలుసు, నాకు తెలుసు. మరిప్పుడు నీకు డ్రాయింగ్ పేపరు, పెన్సిలు ఇస్తే డ్రాయింగ్ వేస్తావా? ఆ, ఇప్పుడు దీని గుట్టు బయటపడుతుంది. చెప్తాను నీ సంగతుండు. భైరవి, తీసుకో. ఏమేయాలి? నీ ఇష్టం. వేయ్ భైరవి.